షష్టిపూర్తి ఆ పేరు ఎంత చక్కగా ఉందో టీజర్ కూడా అంతే చక్కగా ఉంది. ఇక షష్టిపూర్తి విషయానికి వస్తే అన్నీ వింతలే. ఇళయరాజా గారి మ్యూజిక్ కానీ, తోటతరణి గారి ఆర్ట్ డైరెక్షన్ కానీ, రూపేష్ గారు నటిస్తూ ప్రొడ్యూస్ చేయటం కానీ 38 ఇయర్స్ తర్వాత ఒక హిట్ కాంబినేషన్ రిపీట్ అవుతుంది. అదే రాజేంద్ర ప్రసాద్ గారు, అర్చన గారు. ఇక ఆ సినిమా చూస్తే సాంగ్స్ అన్నీ అద్భుతంగా ఉన్నాయి. సో టీజర్ కూడా త్వరలో రాబోతుంది 30వ తారీఖు. తెలుగు సినిమాల్లో మంచి సినిమాలు రావట్లేదు అని అంటూ ఉంటాం. వస్తే చాలామంది చూడట్లేదు. కానీ ఈ 30th మాత్రం తప్పకుండా వెళ్ళండి. మీకైతే ఒక మంచి ఫీస్ట్, ఒక మన ఊర్లోకి తీసుకెళ్ళిపోతుంది, మన ఇంట్లోకి తీసుకెళ్తుంది. అటువంటి సినిమా షష్టిపూర్తి. సో మనతో పాటు మాట్లాడడానికి హీరో కమ్ ప్రొడ్యూసర్, మంచి ఇటువంటి సినిమాలు తీయడానికి ఒక టేస్ట్ ఉండాలి. అటువంటి హీరో కమ్ ప్రొడ్యూసర్ మనతో పాటు ఉన్నారు రూపేష్ గారు. ఆయన అడిగి తెలుసుకుందాం. హాయ్ సార్, ఎలా ఉన్నారు? నమస్తే సార్, బాగున్నాను. మీరు ఎలా ఉన్నారు? ఫైన్ సార్. సార్, ఒక అన్నిటికంటే మంచిది, ఒక చాలా రోజులైంది మంచి టైటిల్ విని, అలాగే టీజర్ కూడా చాలా బాగుంది. ఇళయరాజా గారి సంగీతం కానీ, తోటతరణి గారు ఏవైతే ఉన్నాయో అన్నీ అద్భుతంగా ఉంది. ఎందుకు వచ్చింది ఆ థాటు వీళ్ళందరినీ పెట్టుకోవాలి సినిమాకి? కొంచెం ఈ మధ్యకాలంలో మనం ఓపెన్గా మాట్లాడుకోవాలి. సినిమాకి హైప్ కావాలని తెస్తారా, లేకపోతే సినిమాకి అవసరమా వీళ్ళంతా అంటే ఏం చెప్తారు? కథకి ఏది అవసరమో అది. ఈ కథ నాకు నెరేషన్ ఇచ్చినప్పుడు ఇలాంటి కథకి అలాంటి వాళ్ళు ఉంటేనే ఇలాంటి కథ బయటకి తీసుకొస్తే ఆ కథకి న్యాయం జరిగినట్టు అవుతుంది అని నేను నమ్మానండి. సో వాళ్ళు లేకపోతే ఇలాంటి కథని టచ్ చేయకూడదు అన్న నా ఇన్నర్ ఫీలింగ్. సో కొంచెం డిలే అయినా, కొంచెం కాలం నేను ఎక్కువ టైం తీసుకున్నా కూడా వాళ్ళని ఒప్పించి వాళ్ళు చేస్తేలాగా ప్లాన్ చేసుకొని చేసామండి. అది పక్కా అవసరం అండి. వాళ్ళు ఇలాంటి కథలకి వాళ్ళు లేకపోతే మనం ఇలాంటి కథలు ఆ స్క్రీన్ నెరేషన్ చూపించలేం. చెప్పడానికి బాగుంటుంది, మాటల్లో బాగుంటుంది, కానీ స్క్రీన్ మీద చూపించాలి అంటే ఆ విజువల్ వండర్కి అలాంటి బ్యాక్గ్రౌండ్ స్కోర్స్ అవసరము. మనకి ఈవెన్ మా డిఓపి రామరెడ్డి గారు అయినా కూడా తోటతరణి గారు చేసిన ఆర్ట్ని అంతే అద్భుతంగా క్యాప్చర్ చేయడము, అండ్ ఆ క్యాప్చర్కి అంతే బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఇవ్వడం. సో ఇవన్నీ ఆ కథకి కథ డిమాండ్ చేసిందండి. సార్, రాజా గారు ఒక పట్టను ఒప్పుకోరు. ఇళయరాజా గారు కథ నచ్చాలి, అన్నీ నచ్చితే కానీ ఆ సినిమా చేయరు. ఆయనకి ఎలా అనిపించింది? ఫస్ట్ మీరు స్టోరీ నరేట్ చేస్తే మ్యూజిక్ డైరెక్టర్ ఆయనకు నచ్చబోదు చేయరు కాబట్టి, కథ నచ్చినప్పుడు ఆయన ఫీలింగ్ ఎలా ఉంది? ఆయన ఫస్ట్ మీటింగ్ మాకు 5 minutes టైం ఇచ్చారండి. 5 నిమిషాలు టైం ఇచ్చారు. 5 నిమిషాలు మేము స్టూడియోకి వెళ్ళాము. ఏంటి అంటే, సార్ షష్టిపూర్తి టైటిల్, షష్టిపూర్తి ఓకే, ఏంది కథ ఏంది, ఒక 5 minutes బ్రీఫ్గా చెప్పమన్నారు. చెప్పాము. చేస్తాను, మాట్లాడేసేయండి. మన శ్రీరామ్ వాళ్ళ మేనేజర్ ఉంటారు, శ్రీరామ్ గారు చెప్పేస్తాను, నేను మనం చేసేద్దాం, చెప్పేయండి మీరు, ఆయనతో మాట్లాడేసి చేస్తాను, ఇంతే. అంతేనా? సో 5 minutes బ్రీఫ్ నెరేషన్లో ఒప్పుకున్నారు. సూపర్ సార్. సార్, ఆయన ట్యూన్స్ కానీ అన్నీ కానీ చూస్తుంటే అద్భుతం అనిపించింది. రీసెంట్గా ఆయన్ని ఇక్కడ తీసుకొచ్చారు హైదరాబాద్. ఆ గంత కూడా మీదే. ఈ మధ్యకాలంలో ఆయన చూసి చాలా రోజులు అయింది. మేము కూడా నాకు తెలిసి జరగదు అనుకున్నాం, ఆయన ఈవెంట్కి అనుకున్నాం. అద్భుతం. ఆ గంత కూడా మీదే. సో తోటతరణి గారు ఆయన తీసుకోవడానికి అండి, అంతా లెజెండ్స్. ఇళయరాజా గారు కానీ, కీరవాణి గారు కానీ, తోటతరణి వీళ్ళందరితో ఎలా సాధ్యపడింది తోటతరణి గారిని తీసుకోవాలని ఆలోచన? అదే అండి, ఇప్పుడు మనం షష్టిపూర్తి అనే టైటిల్తో వస్తున్నాము. ఇంకోటి ఏంటంటే అది మన నేటివిటీ, మన కల్చర్కి సంబంధించిన టైటిల్. అంత అద్భుతమైన టైటిల్, అంత అద్భుతమైన కథ మన దగ్గర ఉన్నప్పుడు మనము సాహసం చేసే ముందు మనకి తోడు మంచి టెక్నీషియన్స్, మంచి ఆర్టిస్టులు, దానికి న్యాయం చేయగలిగే వాళ్ళు ఉంటే తప్ప, అది లేకపోతే తేడా వచ్చింది అంటే మేము కొత్త కుర్రోళ్ళం, తేడా వచ్చిందంటే అందరూ మమ్మల్ని వదలరు ఇంకా. సో ఆ తేడాలు రాకుండా దాని మంచిగా అద్భుతంగా ఆ కథ ఎంత అయితే మంచిగా అద్భుతంగా ఆయన పేపర్ మీద రాసుకున్నారో డైరెక్టర్ గారు, అంతే అద్భుతంగా దీనికి న్యాయం చేయాలని చాలా గట్టిగా క్రమశిక్షణతో దాన్ని పద్ధతిగా తీసుకొచ్చాం బయటికి అని నేను. సూపర్ సార్. చాలా చాలా రోజుల తర్వాత ఒక మంచి కాంబినేషన్ అయితే చూసాం సార్. సినిమా పవన్ ప్రభ ఏదైతే కథ చెప్తారు, చాలామంది కొత్తగా వచ్చే డైరెక్టర్స్ కానీ కథ అయితే బాగా అద్భుతంగా నరేట్ చేస్తారు, ఇలా ఉంటుందని. ఎగ్జిక్యూషన్ వచ్చేటప్పటికి తడబడిపోతారు, ఎందుకంటే వాళ్ళకున్న ప్రతిభ అంతా చూపించాలనే ఉద్దేశం చెప్తారు. పైగా భారీ కాస్టింగ్ ఉంది, ఇంట్లో పెద్ద కాస్టింగ్ ఉంది, పెద్ద లెజెండ్స్ కూడా ఉన్నారు. అటువంటిది పవన్ ప్రభ మీకు ఏదైతే కథ చెప్పాడో, ఏదైతే నరేట్ చేశాడో అదే తీసాడండి. నాకు నరేషన్ ఇచ్చినప్పుడు ఫస్ట్ స్టార్టింగ్లో నేను షష్టిపూర్తి ఫోన్లోనే చెప్పారు, టైటిల్ షష్టిపూర్తి అండి. షష్టిపూర్తి అయితే నాకు తెలుసు, బట్ ఈయన ఈ షష్టిపూర్తి మీద ఏం కథ చెప్తాడా అని నాకు కొంచెం డౌట్ వచ్చింది. సరే అండి, రేపు కలుద్దాం అని చెప్పాను. వచ్చారు, నెక్స్ట్ డే వచ్చారు. పొద్దున 11:15 కల్లా కూర్చున్నాము. 3 గంటల వరకు బ్రీఫ్గా, అంటే నేను డీటెయిల్గానే తీసుకుంటా. షాక్డ్.
ఇంత మంచి టైటిల్ చెప్పాడు, అప్పుడే ఏం చెప్తాడు అని నేను టైటిల్ చెప్పగానే నేను నాలో కొంచెం ఊహించుకున్నా. ఫోన్లో టైటిల్ చెప్పగానే షష్టిపూర్తి అంటే ఓకే, షష్టిపూర్తి అంటే ఇలా ఉండొచ్చేమో అని. కానీ నేను ఊహించింది వేరే, ఆయన చెప్పింది కథ వేరే. చాలా మంచిగా అద్భుతంగా చెప్పాడు. మీరు అన్నట్టే కథ బాగా చెప్తారు, మళ్ళీ ఎలా తీస్తారా, ఆయన తీయగలడా లేదా, ఆ క్వశ్చన్ అప్పుడు మొదలైంది. ఓకే. ఈయన కొత్తోడు, ఇంత మంచి కథ చెప్పారు. ఈ కథకి చాలా పెద్ద బిగ్ స్పాన్ ఆఫ్ కథ ఇది. ఆయన కొత్తోడు ఈయన తీయగలడా లేదా అనే క్వశ్చన్ మార్క్స్. సరే ఆలోచిస్తాం అని చెప్పి అలా ఒక 5-6 నెలలు ఒక స్నేహం ఇంకా ఫ్రెండ్స్ అయిపోయాము. ఆ ఎవ్రీ వీక్ వన్స్ ట్వైస్ కలవడము, దాని గురించి ఫోన్లలో కాసేపు ముచ్చట్లు పెట్టుకోవడం, అలా ఒకరికొకరు అర్థం చేసుకోవడానికి, ఆయన నన్ను నమ్మడానికి, నేను ఆయన నమ్మడానికి. అంటే డబ్బు ఉంది తీసేద్దాం అంటే ఓకే, ప్రొడక్షన్ వరకు నా ప్రొడ్యూసర్ డ్యూటీ, అక్కడి వరకు నేను జాగ్రత్త తీసేసుకుంటానేమో అన్న ఓకే. బట్ ఆయన చేయగలడా లేదా, దీనికి ఆ ఫ్రెండ్లీ ట్రావెల్లో క్లియర్ అయింది. సరే ఓకే డన్, ఇప్పుడు మనం చేద్దాం. కానీ నా క్యారెక్టర్ కూడా చాలా స్ట్రాంగ్ క్యారెక్టర్ అందులో. అండ్ దట్టు రాజేంద్ర ప్రసాద్ గారు, అర్చనమ్మ గారు వాళ్ళ అంత అద్భుతమైన జంటకి ఒక అబ్బాయిగా నేను అంత స్ట్రాంగ్ క్యారెక్టర్ ప్లే చేయడం అనేది యాజ్ ఆర్టిస్ట్గా నాకు టఫ్ థింగ్. సో సినిమా మనం చేద్దాము, నేను మీకు ఓకేనా, పక్క ఆ క్యారెక్టర్కి నేను చేస్తే మీకు ఓకేనా అంటే, సార్ నేను మీ దగ్గరికి ముందు వచ్చిందే దాని గురించి. అప్పుడు నా దగ్గరికి వచ్చి నరేషన్ ఇచ్చినప్పటికీ ఆయన దగ్గర ప్రొడ్యూసర్స్ ఉన్నారండి ఈ సినిమాకి. ఉన్నారు. ఒక 1 వీక్లో ఇద్దరు ప్రొడ్యూసర్స్ని కంబైన్ చేసి ఆయన కొత్త వాళ్ళని ఇన్వెస్ట్ చేయించి తీద్దామని ప్లాన్లో ఒక 50% ఆయన రెడీగా ఉండే, ఇంకో 50% నెక్స్ట్ మీటింగ్లో లాక్ అవుద్ది అనే సెన్స్. అప్పుడు హీరో ఎవరు అనుకుంటే ఏదో ర్యాండమ్గా నా ఫొటోస్ చూస్తే ఎవరో మేనేజర్ త్రూ నాకు ఫోన్ చేయడం జరిగింది, వచ్చారు. సో ఫైనల్గా వాళ్ళు ఉన్నా కూడా మీరు నా దగ్గర నరేషన్కి వచ్చినప్పుడు నేను ఆ రోజే చెప్పాను కదా, నేను మీకు హీరోగానే వచ్చాను, ప్రొడ్యూసర్గా కాదు అని. సో మేము మధ్యలో ఏంది డిసిషన్ తీసుకున్నాము అంటే, కథ బాగుంది చేస్తే ఇలాంటి స్పాన్కి ఇంత టెక్నీషియన్స్ అవసరం పడుతుంది, మరి మీరు ఉన్న ప్రొడ్యూసర్స్ మరి చేస్తారా ఎలా అంటే, మాట్లాడతాను సార్ అన్నట్టుగా అన్నారు. వద్దులేండి మనమే చేద్దాం, ఎందుకంటే మంచి కథ ఉంది, మంచి టెక్నీషియన్స్ కావాలి. ఇప్పుడు నాకు అంతే ప్యాషన్ ఉంది, ఆ డైరెక్టర్ గారికి అంతే ప్యాషన్ ఉంది. మా ఇద్దరికి ప్యాషన్ ఉంది. బట్ ప్రొడ్యూసర్ మళ్ళీ కొత్త వాళ్ళకి మళ్ళీ కన్విన్స్ చేయడానికి, వాళ్ళు కన్విన్స్ అవ్వకపోతే మళ్ళీ మనకి కథలో అంత న్యాయం జరుగుతుందా జరగదా అనే డౌట్ వచ్చి నేనే వదిలిపెట్టాను. సో ఆయన మాత్రం చాలా పద్ధతిగా, చాలా జాగ్రత్తగా తీశారు. నాకు ముందు చెప్పినట్టే కథ వచ్చింది, చెప్పినట్టే తీసాము. కొంచెం అర్థం చేసుకోవడానికి టైం పట్టింది, మళ్ళీ దాని తర్వాత ప్రీ వర్కే టైం పట్టింది. అంతే అలానే నా క్యారెక్టర్ కూడా అంత స్ట్రాంగ్ కదా అని నాకు డౌట్స్ ఉన్నప్పుడు దానికి ప్రీ వర్క్ చేసుకోవడంలో కొన్ని వర్క్షాప్స్ చేసుకోవడానికి కూడా జరిగింది. ఫైనల్గా మాకు కాన్ఫిడెన్స్ వచ్చినప్పుడు మేము షూట్కి దిగాం. సూపర్ సార్. సార్ ఇందాక ఒక మాట అన్నారు, మీ ఫోటోలు చూశానన్నారు. మీ ఫస్ట్ సినిమా 22 ఇంకా రిలీజ్ కాల? లేదండి. నాకు తెలిసి ఇదే ఫస్ట్ సినిమా మీకు. అవునండి. ఎక్కడ చూశాడు మీలో యాక్టింగ్? ఏదో ఫోటోలు చూస్తే బాగున్నారు, యాక్టింగ్ చేస్తాడా లేదా రూపేష్, ఎట్లా చూశాడు ఆయన? అంటే ఆల్రెడీ మేము ఆ సినిమాకి సంబంధించిన చిన్న ఇంట్రొడక్షన్ టీజర్ ఉన్నాం అప్పటికి, ఇప్పుడు కూడా ఉంది అది. సో అందులో చూశారు. తర్వాత ఆయనకి పరిచయం, నాకు పరిచయం, ఏదో కామన్ ఒక మేనేజర్కి కనుక్కుంటే, నాకు తెలుసా మీకు ఆయన కాంటాక్ట్ కావాలంటే, ఒకసారి నాకు కొన్ని ఇంకా డీటెయిల్స్ నాకు కాంటాక్ట్ తర్వాత పంపించండి, కొన్ని ఇంకా పర్సనల్ ఫొటోస్ ఆయన ఇప్పుడు ఎలా ఉన్నారు ఏంది అని చూడడానికి ఆయన ఫోటోలు అంటే నాకు ఫోన్ చేసి ఆయన ఫోటోలు అడగడం జరిగింది, పంపించాను. ఆయన చూశాడు, ఓకే నాకు పర్లేదు, నేను ఒకసారి నాకు నరేషన్ అరేంజ్ చేయండి అని అలా వచ్చారు. సార్ లొకేషన్లో ఎవరు డామినేట్ చేసేవాళ్ళు, హీరోనా ప్రొడ్యూసరా? ఎందుకంటే పక్కన ఖర్చు అయిపోతూ ఉంటుంది, ఓ పక్కన టెన్షన్ ఉంటుంది, ఓ పక్కన హీరో రోల్ చేయాలి, టేక్ అనాలి, ఇక్కడ చాలా లొకేషన్లో డబ్బులు అవుతుంటాయి. ఎట్లా అనిపిస్తూ ఉంటుంది? నాకు చాలామంది ఈ ప్రశ్న అడుగుతున్నారు సార్. బట్ నేను ప్రీ వర్క్కి మీకు ఇందాక చెప్పాను, ప్రీ వర్క్కి చాలా ఎక్కువ టైం తీసుకున్నాము, ఒకరు అర్థం చేసుకోవడానికి టైం తీసుకున్నాము, ప్రీ వర్క్కి తీసుకున్నాము, వర్క్షాప్కి టైం తీసుకున్నాం. సో అదే క్రమంలో యాజ్ అ ప్రొడ్యూసర్గా నా జాబ్ ఏందో, నా డ్యూటీ ఏందో, ఆన్ పేపర్స్ ఎన్ని డేస్ షూట్ చేస్తాము, ఏ లొకేషన్స్ అనేది అవన్నీ చాలా స్ట్రాంగ్గా ఆన్ పేపర్ వర్క్ చేసుకొని, బడ్జెట్ ఏందో అప్పుడే రాసుకొని, షూట్కి వెళ్ళే ముందే అందరు కాస్ట్ అండ్ క్రూ లాక్ అయ్యిందంత వరకు నేను ప్రొడ్యూసర్. షూట్కి వెళ్తున్నాము, దానికన్నా ముందు ఫోటో షూట్ చేసాము, లుక్ టెస్ట్ చేసాం. ఆ రోజుకి బిఫోర్ డే నేను నా డ్యూటీ దిగిపోయా ప్రొడ్యూసర్ది. ఎందుకంటే అంత అద్భుతంగా రెండు బరువులు మోసి షూట్కి వెళ్ళాలని నాకు లేదు, బికాజ్ ఆ ఫస్ట్ సినిమాకి నేను చేశాను అది. సో అలా వద్దు, లాస్ట్ మూమెంట్ డిసిషన్స్ తీసుకోకూడదు, మనం ఏవైతే అనుకుంటున్నామో ఆన్ పేపర్స్ ఉండాలి, ఒక ప్లాన్ ఆఫ్ యాక్షన్ ఉండాలి. ఆ ప్లాన్ ఆఫ్ యాక్షన్ ఏ మార్పులు చేర్పులు దానిలో జరగకుండా మనం
సెట్లో పని చేసుకోవాలి. సో అది అక్కడ వరకు ఫుల్ స్టాప్ అయిపోయింది. తర్వాత క్యారీ అయిందంతా నేనే అండి, నేనేనా? ఆర్టిస్ట్గానే క్యారీ అయ్యా. ఏది కష్టం అనిపించింది సార్? ఫైట్స్ చేయడం కష్టం అనిపించిందా, డ్యాన్స్ కష్టం అనిపించిందా, ఆకాంక్ష సింగ్తో రొమాన్స్ కష్టం అనిపించిందా? కష్టం ఏమనిపించలేదండి. ఆర్టిస్ట్ అనే నేనైతే ఆర్టిస్ట్‌గా ఎదగాలనుకుంటున్నాను కాబట్టి నాకు కష్టమే అనిపియలే. యాక్షన్ కష్టం అనిపియలేదు. సరే కష్టం అనిపిస్తే మనకి ఇది టఫ్ అనిపిస్తే దాన్ని ప్రాక్టీస్ చేసుకోవడం, వర్క్‌షాప్ చేసుకోవడం తప్ప నాకు కష్టమే అనిపియలేదు. ఎంజాయ్ చేశారు? ఎంజాయ్ వర్క్ సార్, వర్క్ సార్. 100% సార్. ఎప్పుడైనా మనకి ఇష్టమైన పని మనకి దక్కడమే అద్భుతం అని ఫీల్ అయిన తర్వాత దాన్ని దాన్ని నిరూపించుకోవడానికి చాలా గట్టిగా ప్రయత్నించాలి. అది ఎంజాయ్ చేసుకుంటూనే చేయాలి. బికాజ్ ఈ క్రియేటివ్ ఇండస్ట్రీలో వర్క్ చేస్తున్నప్పుడు మనం బాధపడో ఏదో టెన్షన్స్ పెట్టుకొని పని చేస్తే ఇప్పుడు మీ ముందు కూర్చున్నామంటే ఏదో కూడా మంచి పని చేస్తేనే కదా సార్. అవును సార్, సూపర్ సార్. సార్ ఈ 22 సార్ ఎప్పుడో చేశారు, ఏంటి గ్యాప్ రావడానికి ఏంటి? 22కి మన ఇప్పుడు షష్టి పూర్తికి 5 years 6 years గ్యాప్. 4 years, 4 years 4.5 years సార్. ఆ సినిమా ఆల్మోస్ట్ ఫినిష్ అయ్యేటప్పటికి లాక్డౌన్ పడింది. కరోనా వచ్చింది, లాక్డౌన్ పడింది. ఫస్ట్ లాక్డౌన్ ఓపెన్ అయిన తర్వాత చిన్న చిన్న దాని ఏవైతే వర్క్స్ ఉండేనో పోస్ట్ వర్క్స్ అవి ఫినిష్ చేసాము. అది ఫినిష్ చేసేలోపు మళ్ళీ సెకండ్ లాక్డౌన్ పడింది. అండ్ ఆఫ్టర్ దట్ 1.5 year మనకి థియేటర్స్ కరెక్ట్గా ఓపెన్ అవ్వలేదు. ఓపెన్ అయినా కూడా ఒక 6 నెలల పాటుకు మన ప్రేక్షకులు బయటికి రాలేదు, భయం వల్ల, కరోనా వల్ల. సో దాని తర్వాత కొంచెం అంతా సెటిల్ అయిన తర్వాత రిలీజ్ చేద్దాం అనే సమయానికి నాకు ఈ కథ వచ్చింది. సో ఈ కథ మంచిగా ఉంది కదా, ఈ స్పాన్ బాగుంది కదా, కొంచెం గ్యాప్ వచ్చినా పర్వాలేదు, దీంతో వెళ్తే మనము ప్రతి ప్రేక్షకుని ఇంట్లో నేను ఉండిపోతాను మనోడని ఫీల్ అయిపోతారు వాళ్ళు అనే నాకు నా మనసులో నుంచి ఆ భావం కలిగి నేను ఆ సినిమాని కొంచెం హోల్డ్ చేసి ఈ సినిమా రిలీజ్కి ఫస్ట్ పెట్టాను. సార్ 22 మీరే ప్రొడ్యూసరు, షష్టి పూర్తి మీరే ప్రొడ్యూసరు, రెండింటికి మీరే ప్రొడ్యూసరు. ఇట్లాంటి ప్రొడ్యూసరు హీరో వస్తున్నాడని ఇండస్ట్రీలో చాలామంది కథలు చెప్పడానికి రెడీగా వస్తూ ఉంటారు. వీళ్ళని తప్పించు తిరుగుతూ ఉంటారా, లేకపోతే మంచి కథ ఏందో అని పట్టుకుంటారా? ఎందుకంటే 100% చాలామంది రెడీగా ఉంటారు. హీరో ప్రొడ్యూసర్ అంటే ఇంకా మీకు ఇంకెక్కువ ఉండదు, సెగ ఇద్దరు ఒకే చోట పని అయిపోతుంది కదా. అవునవును. సో నేను తప్పించుకొని తిరగాల్సిన అవసరం నాకేం లేదండి. మంచి కాదు సార్, ఎక్కువ వస్తూ ఉంటుంది, ఫ్లోటింగ్ ఎక్కువ ఉంటుంది. ఏం పర్వాలేదు, నా దగ్గరికి ఎవరు రాలేదు సార్. ఇంకా రాలేదా? అందరూ అనుకుంటున్నారు వస్తున్నారు, నా దగ్గర ఎవరు రాలా. మంచి కథ వస్తే ఐఎమ్ ఆల్వేస్ ఓపెన్ ఫర్ ఎవ్రీథింగ్. కథ బాగుండి ఆ కథకి నిజంగా నేను పర్ఫామ్ చేస్తే ఆ కథ నాకు యాప్ట్ అవుతే నేను చేస్తాను. లేదంటే కథ బాగుంది అంటే ప్రొడక్షన్ కూడా చేస్తాను. బట్ కథ బాగుండాలి. సార్ ఈ రూపేష్ గారు ఏం చేస్తారు? 2 సినిమాలు ప్రొడ్యూసర్ అంటే ఏమైనా బిజినెస్లు ఉన్నాయా, లేకపోతే ఏంటి? ఫ్యామిలీ బిజినెస్ ఉన్నాయి సార్. నాకు పర్సనల్గా ఏం లేవు. నేను 10 సంవత్సరాల నుంచి మీ చుట్టూ తిరుగుతున్నాను, ఇక్కడ ఇండస్ట్రీలోనే తిరుగుతున్నాను. అక్కడ ఆడిషన్స్, ఇక్కడ సినిమాలు ప్రొడ్యూస్ చేశారు. మీ పొటెన్షియాలిటీ ఏంటో మాకు మొన్నటి వరకు సాధారణ వ్యక్తి ఇళయరాజా గారిని తీసుకొచ్చారు అనుకుంటే మాకే తక్కువ అంచనా అయ్యక్కర్లేదు. రూపేష్ గారు ఇప్పటికీ నేను సాధారణ వ్యక్తే సార్. సాధారణంగానే ఉంటూ తోటతరణి గారిని ఇళయరాజా గారిని కీరవాణి గారిని ఒకే స్టేజ్ మీద కూర్చోబెట్టారు మీరు. అవును సార్. అది నేను కూర్చోబెట్టాను అనే దానికన్నా మనం నేను సాహసం చేసిన కథ, ఆ కథ రాయడానికి ధైర్యం ఉన్న డైరెక్టర్, ఈ క్రెడిట్స్ అన్నీ వాళ్ళకి వెళ్తాయని నమ్ముతాను సార్. ఎందుకంటే అంత మంచి కథ ఆయన రాస్తేనే నా దగ్గరకు వచ్చింది. ఆ కథను నేను నమ్మి బాగుంటుందని తీద్దాం అనుకుని నేను డిసిషన్ తీసుకున్న తర్వాత వాళ్ళ దగ్గరికి వెళ్తే ఇదంతా జరిగింది ఆ కథ గురించి అండి. నా గురించి ఏమి ఉండదు అక్కడ. నేను తీసుకొచ్చి కూర్చోబెట్టానని నేను క్రెడిట్స్ తీసుకోను. నాకు అలాంటి క్రెడిట్స్ వద్దు. అందరి బ్లెస్సింగ్స్ నా మీద ఉన్నాయి. అది నాకు చాలా అదృష్టంగా ఫీల్ అవుతున్నాను. ఇళయరాజా గారు నాకు తెలిసి ఎన్నో సినిమాలకు మ్యూజిక్ ఇచ్చారు. నేను ఆయన ఒక్క ఆడియో ఫంక్షన్లో కూడా చూడలే. అవునండి. ప్రీ రిలీజ్ ఈవెంట్ కానీ టీజర్ ఫంక్షన్లో ఎక్కడ చూడలే, మీ దాంట్లో చూసాను. అవును సార్. నేను అదే సార్. ఇప్పుడు మేము కొత్త వాళ్ళము. ఇంకోటి మేము ఇళయరాజా గారి దగ్గరికి ముందు వెళ్దాం అనుకున్నప్పుడు కూడా 4 స్నేహితులు ఉంటారు ఇండస్ట్రీలో బయట. అందరితో ఒకసారి ముచ్చట్లు పెట్టుకున్నాం. ఇలా నేను డైరెక్టర్ గారు కూర్చున్నప్పుడు మాకు థాట్ వచ్చింది, ఇళయరాజా గారు ఉంటే బాగుంటుందని. ఏం మాట్లాడుతున్నావురా నువ్వు, ఏమైనా బుర్ర ఉందా లేదా అని ఇలాంటి ఎన్నో కమెంట్స్ వచ్చాయండి. నా క్లోజ్ పీపులే చెప్పారు, నీకు మత్తులో ఉన్నట్టున్నావు, ఏం మాట్లాడుతున్నావు నువ్వు, అసలు సంబంధం లేని మాటలు మాట్లాడుతున్నారు, నువ్వు ఎక్కడో ఉన్నావు, నువ్వు ఒక సినిమా చేసినావు, ఫస్ట్ అది రిలీజ్ చేయి, తర్వాత దీని గురించి మాట్లాడు. ఎన్నో మాటలు మాట్లాడారు సార్. ఎవ్వరు ఏమన్నా కూడా మన మనసులో ఒక మంచి పాజిటివ్ వైబ్ మన గుండెల్లో, మన బ్రెయిన్లో ఉన్నప్పుడు అది అక్కడ ఆగిపోదు. మేము కూడా అక్కడ ఆగలేదు. దాని తర్వాత ఒకసారి ఆయన అపాయింట్మెంట్ గురించి ట్రై చేసాము. ఎక్కడో ఫ్రెండ్లీ సర్కిల్లోనే వాళ్ళ మేనేజర్ నెంబరు దొరకడం, ఆయన ఫోన్ చేసి అడిగితే సరే నేను మీటింగ్ అరేంజ్ చేస్తానని పిలిచారు. చెన్నై వెళ్ళాము.
ఆయనకి టైమింగ్ కూడా చెప్పారు. ఆయన మీరు 5 మినిట్స్ టైం ఇస్తే మీరు 5 మినిట్స్ కన్నా 6 మినిట్స్ ఆయన ఉండడు. మీకు ఇచ్చిన టైంకి 5 మినిట్స్ ముందే మీరు అక్కడ ఉండాలి అనేది కూడా చెప్పారు. దానికి కూడా ఏంది అంటే ఆ రోజు కాకుండా బిఫోర్ రోజే మేము చెన్నైకి వెళ్ళి, మనకు తమిళ్ అంత రాదు, ఏదో అర్థం కాదు, మళ్ళీ అక్కడ రూట్స్ కరెక్ట్గా తెలియదు, ముందే వెళ్ళి అదే రోజు బిఫోర్ రోజు వెళ్ళిన రోజే రెక్కి ఆ స్టూడియో ఎక్కడుంది, మనం ఉండే హోటల్ ఎక్కడ, అక్కడ నుంచి ఆ స్టూడియోకి వెళ్ళాలంటే ఎంత టైం పడుతుంది అని నేను డైరెక్టర్ గారు అవన్నీ ప్లాన్ చేసుకొని టైమింగ్స్ ఈవినింగ్స్, మళ్ళీ పొద్దున ఏ టైంకి వెళ్ళాలి, మళ్ళీ దానికి ఏం కావాలి, పొద్దున బొకే ఎక్కడ దొరుకుతుంది, ఈవినింగ్ ఏమన్నా డ్రై ఫ్రూట్స్ ఏమైనా తీసుకెళ్దాం పెద్ద ఆయనకి, ఇవన్నీ బిఫోర్ డేనే ప్రాపర్గా. ఎందుకంటే 5 నిమిషాలు మించి ఆయన మీరు లేట్ అయ్యారు అంటే మీకు దక్కరు అని మాకు కరెక్ట్గా స్ట్రిక్ట్గా లైన్ చెప్పేశారు. సో ఆ ముందు రోజే ప్రాపర్గా ప్లాన్ చేసుకొని రెక్కి వేసుకొని పొద్దున్న 2 గంటలు ముందే రెడీ అయ్యి, ఎందుకంటే అక్కడ ఏ ఊరు పనిచేస్తుందో తెలియదు, ఏ ర్యాపిడో పనిచేస్తుందో తెలియదు, ఆటో వాళ్ళకి ఆగండి అంటే వాళ్ళ తమిళం మనకు రాదు కరెక్ట్గా. సో ప్రాపర్గా అంతే పద్ధతిగా అలానే వెళ్ళాం, అలా జరిగింది. ఎందుకంటే సార్ ఆ ఫ్రేమ్ ఇప్పుడప్పుడే దొరకదు నాకు తెలిసి. నేను మన పిఆర్ వాళ్ళతో కూడా చెప్పాను, అటువంటి ఎవరైతే ఉన్నారో తోటతరణి గారు కానీ, కీరవాణి గారు కానీ, ఇళరాజా గారు కానీ, వీళ్ళంతా ఉన్న ఫ్రేమ్ ఇప్పుడప్పుడే నాకు తెలిసి చూడలేమేమో. మంచి కలయిక సార్, మంచి ఈవెంట్ అయితే అద్భుతంగా చేశారు. నాకు తెలిసి సినిమా కూడా అలాగే ఉండాలని కోరుకుంటున్నాం సార్. చాలా బాగుంది సార్. షష్టి పూర్తి విషయానికి వస్తే, షష్టి పూర్తి బేస్ మీద గతంలో చాలా సినిమాలు వచ్చినాయి. ఈ మధ్యకాలంలో శతమానం భవతి వచ్చింది. ఎందుకంటే ఆ కాన్సెప్ట్ బేస్ ఏది వచ్చినా సినిమా సూపర్ హిట్. అయితే ఆ కాన్సెప్ట్ బేస్డ్ మీద వచ్చినప్పుడు, షష్టి పూర్తి అనే కాన్సెప్ట్ మీద వచ్చినప్పుడు 60 ఏళ్ళు దాటిన తర్వాత పెళ్లి చేస్తారు, కూతుర్లు కొడుకులు కలిపి తల్లిదండ్రులకి మ్యారేజ్ చేస్తారు. కాన్సెప్ట్ ఇదే. అవునండి. ఏదైనా లైన్ అదే, షష్టి పూర్తి టైటిల్ అదే పెట్టారు కాబట్టి ఏముంటుంది, ఏ కోర్ ఎమోషన్ ఇంకేం చూపిస్తారు? కోర్ ఎమోషన్ అంటే మీరు ఫస్ట్ థ్యాంక్స్ చెప్పాలి మీకు, బికాజ్ ఒక బ్లాక్ బస్టర్ సినిమా, ఒక అవార్డు అందుకున్న సినిమాతో మా షష్టి పూర్తిని కంపేర్ చేశారు. డెఫినెట్లీ సార్, ఇప్పుడు షష్టి పూర్తి మీద ఎన్నో సినిమాలు వచ్చాయి. షష్టి పూర్తి మీద ఎన్నో సినిమాలు వచ్చినా జస్ట్ మనం ఏళ్ళ మీద లెక్క పెట్టుకున్నన్నే సినిమాలు. అవునండి. అన్ని సినిమాలు కాదు. ఒక లవ్ స్టోరీ గురించి మాట్లాడుకుందాం. లవ్ స్టోరీ మీద ఎన్ని సినిమాలు వచ్చాయి సార్? చాలా వచ్చాయి, కోట్లు వచ్చినాయి. సో దాని గురించి ఎవరు అడగరు ఎందుకు లవ్ స్టోరీ చేస్తున్నారని. లవ్ స్టోరీ పాయింట్ ఒకటే ఉండొచ్చండి, బట్ డ్రైవ్స్ అన్నీ వేరే వేరే ఉంటాయి. నా జీవితం వేరే, మీ జీవితం వేరే. మీరు షష్టి పూర్తి చేసుకుంటే మీ స్పాన్ ఆఫ్ లెవెల్ వేరే ఉంటుంది, మీ కుటుంబం వేరేలా చేస్తుంది, నేను చేసుకుంటే వేరేలా చేస్తుంది. సో ఆ సినిమా డ్రైవ్ వేరే, ఈ సినిమా డ్రైవ్ వేరే సార్. ఇంకోటి, మీరు ఇందాక టీజర్ బాగుంది అని కూడా చెప్పారు, థ్యాంక్స్ ఫర్ దట్. ఆ టీజర్లోనే మీకు అర్థమైపోయి ఉండాలి నాకు తెలిసి, ఆ డ్రైవ్ ఈ డ్రైవ్కి వేరియేషన్ ఉందా లేదా అనేది. ఐ థింక్ సో అక్కడే మీకు ఆన్సర్ ఉంది అనుకుంటున్నాను నేను. సార్ కొడుకు కలుపుతాడు ఇద్దరిని, మ్యారేజ్ కాదు. నేను నాకు టీజర్ చూసిన తర్వాత నాకు అర్థమైంది ఏంటంటే, పెళ్ళి కాదు, అబ్బాయి పడతాడు, వాళ్ళిద్దరికి అబ్బాయే వచ్చి షష్టి పూర్తి చేస్తాడు అనేది నాకు టీజర్ చూసి అర్థమైంది సార్. మరి దాంట్లో ఏముందో నాకైతే తెలియదు, కానీ ఇంకా చాలా ఉంది సార్. మంచిదే, మీరు చాలా డీటెయిల్గా చూసారా. ఇంకా చాలా ఉంది. అండ్ అబ్బాయి కలుపుతాడు అనే కాన్సెప్ట్ అయితే మంచి కాన్సెప్ట్ సార్. బట్ ఇద్దరు గొడవ పడుతున్న వాళ్ళని ఎవరైనా XYZ ఫ్రెండ్స్, మనకు తెలిసిన ఒక ఇద్దరు స్నేహితులు ఉన్నారు, వాళ్ళిద్దరు గొడవ పడుతున్నారు, మీరిద్దరు గొడవ పడకండ్రా అని చెప్పడం వేరే. మనం చెప్పిన తర్వాత మళ్ళీ వీళ్ళు గొడవ పడతారేమో, మళ్ళీ గొడవ పడొద్దంటే ఏం చేయాలి అంటే, నేను షష్టి పూర్తి చేశా అంటే ఇంక మళ్ళీ కట్టేసా, అది కాన్సెప్ట్. ఓకే, సూపర్ సార్, చాలా బాగుంది. ఎట్లా అనిపించింది సార్ రాజేంద్ర ప్రసాద్ గారు కానీ వాళ్ళ గెటప్లు, అర్చన గారి గెటప్స్ యంగేజ్లో ఉన్నప్పుడు వాళ్ళిద్దరు లవ్ చేసుకున్న తర్వాత ఆ గెటప్లు మార్చేశారు కదా. నాకు తెలిసి 30s గెటప్ వేసినట్టున్నారు వాళ్ళు. ఎంత స్పేస్ ఉంటుంది సినిమాలో వాళ్ళది ఆ లవ్ స్టోరీ? ఉంటుంది సార్, వింటేజ్ ఎపిసోడ్ ఉంటుంది మనకి, ఒక 15-20 మినిట్స్ ఉంటుంది. బికాజ్ ఆ లవ్ స్టోరీ బేస్ చేసుకుంటేనే మళ్ళీ ఈ కథ అంతా డ్రైవ్ అవుతుంటుంది. సో వాళ్ళ లవ్ స్టోరీ ఎంత గొప్పదో, ఎంత అద్భుతంగా ఉంటుందో దాన్ని బేస్ చేసుకుని మళ్ళీ ఆ అబ్బాయి ఎలాంటి వాడో, ఎందుకంటే ఫ్లాష్ బ్యాక్లో వాళ్ళు కొన్ని అనుకుంటారు, అబ్బాయి ఇలా ఉండాలి అలా ఉండాలి అని, అది కూడా మీకు గ్లిమ్స్లో వచ్చింది. సో అది పండితేనే మిగతా డ్రైవ్ స్ట్రాంగ్గా పండుతుంది. ఎట్లా ఒప్పుకున్నారు సార్ వాళ్ళ గెటప్లు? అర్చన గారు హాఫ్ శారీలు కట్టడం, రాజేంద్ర ప్రసాద్ గారు ఒప్పుకుంటారులేండి, ఆయన యొక్క ఆటోమేటిక్గా ఆయనకి ఇబ్బంది లేదు. అర్చన గారిని ఒప్పించిన కొంచెం హాఫ్ శారీలతో ఏం లేదు సార్, అసలు ఏ హడల్ రాలేదు, ఏమి ఇబ్బంది కూడా జరగలేదు. అర్చన గారికి మీరు ఇప్పుడు మొన్న టీజర్లో కూడా చూసుంటారు, ఒక బకెట్ పట్టుకొని ఇలా. ఇప్పుడు నేనే షాక్, ఆ లొకేషన్లో నేను కూడా అక్కడే ఉన్నాను, ఆ సీన్స్లో నేను లేను, బికాజ్ అప్పుడు నేను పుట్టలేదు ఆ సినారియో ప్రకారం చూస్తే. బట్ ఆవిడ ఆ ఏజ్ చేయడానికి ఆవిడ తగ్గారు కూడా.
ఓహో. మీరు మీకు అందులో తెలిసిపోతుంది. మీకు స్క్రీన్ ప్రెజెన్స్లో కూడా ఇప్పుడు ఉన్న వేరియేషన్కి అప్పుడు ఆ ఏజ్ గ్యాప్ వేరియేషన్కి అండ్ అసలు తగ్గారు ఓకే, తగ్గారు మనం లంగా అయినా వేసుకున్నాము అది ఓకే, బట్ ఆ బకెట్ పట్టుకొని అంతే ఈజీగా ఆ 25-30 ఏజ్లో ఉన్న లేడీస్ అమ్మాయిలు ఎలా అయితే ఆ బాడీ లాంగ్వేజ్ ఇస్తారో ఐ వాజ్ షాక్డ్. ఇది కదా మనం నేర్చుకోవాల్సింది. మనం ఎక్కడెక్కడో ఏదేదో చేసుకుంటున్నాం, ఏదో అన్వాంటెడ్ టైం వేస్ట్. కానీ ఆ ఒక్క షాట్ చాలు. అంటే మనం నాలాంటి కొత్త వాళ్ళు ఎక్కడైనా ఏమైనా నేర్చుకోవాలనుకుంటే ఒక్క షాట్ చాలు. అంటే ఎంత ఇన్వాల్వ్ అవ్వాలి అని. ఇంకోటి మీరు అన్నారు ఇబ్బంది పడి ఉంటారేమో అని అర్చన గారిని ఒప్పేయడానికి. అసలు మేము ఇబ్బంది పడకుండానే ఆవిడే మాకు షెడ్యూల్ గ్యాప్ నాకు ఇంత ఇవ్వండి, ఈ ఏజ్ గ్యాప్ ఇంత ఉంది కాబట్టి ఆ ఎపిసోడ్కి మనం ఇంత ఏజ్ గ్యాప్ ఉంది కాబట్టి నేను కొంచెం తగ్గి వస్తా అని ఆవిడే జాగ్రత్త పడి చేశారు. అండ్ ఈవెన్ రాయన్ ప్రసాద్ గారు కూడా చేశారు. ఆయన కూడా తగ్గాడా? కొంచెం మీకు వేరియేషన్ ఉంటుంది ఓకే. దానికి దీనికి. లేదండి వాళ్ళు బాగున్నారు. అసలు ఆ పేరు చూడటానికి 38 years తర్వాత చాలా బాగున్నారు ఆ పేరు చూడటం. ఈవెన్ రాయన్ ప్రసాద్ గారి దగ్గరికి వెళ్ళినప్పుడు కూడా ఏంటి అంటే షష్టిపూర్తి చేస్తాను సార్, ఒక్క 10 నిమిషాలు ఒక కథ, 10 నిమిషాలు గంట సేపు పిలిచా కదా మనం మంచిగా మాట్లాడుకుందాం. అదే సార్ ఒకసారి కథ వింటే, కథ ఎందుకయ్యా, షష్టిపూర్తి నాకు అర్థమైపోయింది, పెళ్లి పాట నా మీద ఉంది, చావు పాట నా మీద ఉంది, షష్టిపూర్తి ఎవరి నా ఫేస్ మీద ఉండకపోతే ఇంకెవరి ఫేస్ మీద ఉంటుంది, నేనే చేస్తా. మధ్యలో మీదేదో కొంచెం నెగిటివ్ టచ్ ఉన్న డైలాగ్స్ ఉన్నాయి. ఫస్ట్ ఆఫ్ ఆల్ 10,000 కోసం ఏదో చేశారని, నిజంగా నెగిటివ్ టచ్ ఉంటుందా? కొంచెం డ్రైవ్ ఉంది సార్. అంటే ఫ్యూ వేరియేషన్స్ ఉన్నాయి నా క్యారెక్టర్లు అనే దాంట్లో. కొన్ని ఆ కథ డిమాండ్ చేసిన దాన్ని బట్టి కొన్ని వేరియేషన్స్ ఉన్నాయి. సో ఆ కొన్ని చిన్న చిన్న షేడ్స్ వస్తుంటాయి అక్కడ. నెగిటివ్ షేడ్ వస్తుంది. కొంచెం ఆ నెగిటివ్ షేడ్ కాదు, సొసైటీ నెగిటివ్గా తీసుకుంటుంది దాన్ని, మళ్ళీ దాన్ని ఉండదు కొంచెం. అది ఇట్స్ ఆల్ అబౌట్ ఫిలిం చూడాలి మనం, ఇంకా దాని డీటెయిల్గా వెళ్ళిపోతే కథ ఓపెన్ అయిపోద్ది. ఓకే ఓకే సార్, ఈ సినిమా మీరు ఇందాక ఒక మాట చెప్పారు, వేరే కథ వచ్చినా కూడా నేను ప్రొడ్యూస్ చేస్తాను అన్నారు. ఫ్యూచర్లో అటువంటి నిజంగా చాలామంది వస్తూ ఉంటారు, అంటూ ఉంటారు, నిజంగా చేస్తారా? 100% చేస్తాం సార్. మంచి కథ ఉంది, ఈ జనాలకి ఇలాంటి కథ చెప్తే బాగుంటుంది అన్నప్పుడు చేస్తాం కదా సార్, ఎందుకు చేయం? పక్కా చేస్తాం. పక్క నేనైతే ఓపెన్ సార్. సూపర్ సార్. సార్ ఆకాంక్ష సింగ్ ఆవిడ తీసుకోవడానికి ప్రత్యేకించి, ఎందుకంటే చాలామంది హీరోయిన్స్ ఉన్నారు, తెలుగు అమ్మాయిలు ఉన్నారు, ప్యూర్ తెలుగు టైట్లు, అంతా తెలుగు వాళ్ళు, గోదావరి జిల్లాలో చేసిన సినిమా, ఏంటి ప్రత్యేకించి ఆకాంక్ష సింగ్ని తీసుకురావడానికి? అర్చనమ్మ గారిని కూడా సేమ్ పాయింట్, మనకి స్ట్రిక్ట్ మదర్, టీజర్లో మీకు ఆ స్ట్రిక్ట్నెస్ స్ట్రాంగ్, ఎంత ఆ క్యారెక్టర్ ఎంత స్ట్రాంగ్ ఉంటుంది అనేది మీకు ఆ టీజర్లో అర్థమైంది. సో ఆకాంక్ష గారిది ఇంకా మీకు ట్రైలర్ బయటికి రాలేదు కాబట్టి మీరు క్వశ్చన్ ఇప్పుడు అడిగారు, అది వస్తే ఆ డౌట్ క్లియర్ అయిపోతుంది. ఎందుకంటే అక్కడ ఆవిడ కూడా క్యారెక్టర్ స్ట్రాంగ్ క్యారెక్టర్, షార్ప్ ఫీచర్స్ ఉన్న అమ్మాయి కావాలి. సో పర్ఫెక్ట్ ఆకాంక్ష గారు పర్ఫెక్ట్ అని మాకు థాట్ వచ్చింది. ఓకే, ఇప్పుడు ట్రైలర్లో ఆమెకు ఉంటుంది, తెలిసిపోతుంది ఇంక మీకు ఎందుకు అంత ఇవి అర్చన గారు స్ట్రిక్ట్ ఉన్నారు, ఈవిడ ఎందుకు స్ట్రిక్ట్ ఉన్నది అనేది మీకు అక్కడ చిన్న ఫ్యూ లాక్స్ ఉన్నాయి. సార్ సాంగ్స్ విషయానికి వస్తే ఎస్పి చరణ్ గారు పాడిన పాట కానీ మీ పాటలు కానీ చాలా బాగున్నాయి సార్. ఎట్లా అనిపించినాయి సార్? సో టోటల్ పాటలు ఈ మధ్యకాలంలో ఒక ఆల్బంలో 5 పాటలు హిట్ అయిన పాటలు చాలా రేర్. ఎప్పుడో ఒక పాట హిట్ అవుతుంది, ఎప్పుడో 2010 ఆ రేంజ్లో ఒక ఫుల్ ఆల్బమ్ హిట్ అయిన సాంగ్స్ ఉన్నాం. ఈ మధ్యకాలంలో లేవు. మనది ఒకటి చాలా బాగున్నాయి ఆల్బంలో, ఇప్పుడు రిలీజ్ చేసిన పాటలన్నీ చాలా బాగున్నాయి. 3 పాటలు పైగా రాజాగారు పాటలు బాగాలేదని అనడానికి ఎవరి వయసు సరిపోదు, ఏమీ సరిపోదు. సో పాటల గురించి చెప్పుకుంటే నాకు బాగా నచ్చింది ఎస్పి చరణ్ గారు పాట, తర్వాత మీ మెలోడీ ఒకటి, అన్నీ మెలోడీస్ అక్కడ ఓపెన్గా పెట్టి ఏంటంటే అందరూ భలే అసలు మొత్తం అటే చూస్తున్నారు, స్పీకర్ లేకుండా. అవునండి. ఎట్లా అనిపించి ఎలా ఎంజాయ్ చేశారు? 3 పాటలు చాలా ఎంజాయ్ చేశాను సార్. అంటే మేము ఊహించిన దానికన్నా ఆ ట్యూన్స్ ఇంకా అద్భుతంగా వచ్చాయి మనకి. మీరు అన్నట్టే రాజా గారు కొంచెం చాలా గ్యాప్, తెలుగులో చాలా గ్యాప్ తర్వాత మంచి, అంటే సినిమాలే చేయలేదు ఆయన బేసిక్గా ఈ గ్యాప్లో. బట్ మంచి ఒకప్పుడు 70s 80sలో ఆయన ఒక సినిమాలో 5-6 పాటలు ఎలాగైతే ఉండేవో మనకు షష్టిపూర్తిలో కూడా సేమ్ 6 పాటలు ఉన్నాయి. సో ఇప్పటికి 3 వదిలేమో, ఇంకా 2 ఉన్నాయి. ప్రతి పాటకి అందరు చాలా పాజిటివ్ రెస్పాన్స్ ఉంది. బయట నుంచి తెలిసిన వాళ్ళైనా, లేకపోతే బయట నుంచి కమెంట్స్ అయినా, ఈవెన్ ప్రెస్ తరపునైనా, మీడియా తరపునైనా కూడా చాలా పాజిటివ్గా ఎవ్రీవన్, అంటే అందరూ ఎంజాయ్ చేస్తున్నారు పాటలని. ఆ చాలా గ్యాప్ తర్వాత అంత మెలడీస్ రావడం అనేది, రాజా గారు టచ్ రావడం అనేది, చాలా గ్యాప్ రావడం వల్ల దే ఆర్ చాలా ఎక్సైట్ అయ్యి వింటున్నారు అందరూ. నిజమే సార్, అందరూ అంటున్నారు. సార్ ప్రొడ్యూసర్ గురించి అడుగుతున్నాను, యాజ్ ఏ హీరోగా, కామన్ ఆడియన్గా చెప్పండి, ఇవాళ సినిమాకి సక్సెస్ రేటు 0.5% కూడా లేదు. ఎందుకంటే 100 సినిమాలు తీస్తుంటే మహా ఆడితే 5 సినిమాలు ఆడుతున్నాయి, అవి కూడా చాలా చిన్న సినిమాలు ఆడుతున్నాయి, ఒక్కొక్కటి ఎర్ర.
ఇవాళ డిసైడ్ అయిపోతుంది, మార్నింగ్ షోకే డిసైడ్ అయిపోతుంది ఆడియన్స్ వెళ్ళాలా లేదా. దానికంటే ముందు కూడా మీ ట్రైలర్ ఏదైతే చెప్తుందో ట్రైలరే చెప్పేస్తుంది సినిమా చూడాలా ఓటీటీలో చూడాలా. అవునండి. ఇవాళ ఆడియన్స్ రప్పించడమే పెద్ద టాస్క్. మనం కోట్లు పెట్టి సినిమా తీస్తే ఆడియన్స్ ఓటీటీకి అలవాటు పడ్డాడు. ఆడియన్స్కి అలవాటు చేసింది కూడా మనమే. మనం బ్రేక్ ఈవెన్ కోసం ఓటీటీకి అమ్ముతాము, వాళ్ళు ఓటీటీలో చూద్దామని వాళ్ళని మనం ఓటీటీ వైపు తోసింది కూడా మనమే. అవునండి. బ్రేక్ ఈవెన్ కోసం. అటువంటిది వాళ్ళని థియేటర్ రప్పించడానికి నానా కష్టాలు పడుతుంది. ఏంటి అంత ఫ్యాక్టర్ ఏముండాలి మన ట్రైలర్లో, ఏముండవు, ఏముంటే ఆడియన్స్ థియేటర్కి వస్తారు? ప్రొడ్యూసర్గా చెప్పండి, హీరోగా కాకుండా. నేను మేబీ ఇంత టఫ్ క్వశ్చన్కి నేను ఆన్తనో లేదో తెలియదు సార్. ఎందుకంటే కొత్త ప్రొడ్యూసరు, కొత్త హీరో. చెప్పొద్దో కూడా ఆ మెచ్యూరిటీ కూడా లేదు నాకు బేసిక్గా. బట్ యాజ్ అ కామన్ నేను యాజ్ అ హీరోగానో, ఇండస్ట్రీ మనిషిగానో, లేకపోతే ప్రొడ్యూసర్గానో నేను మాట్లాడకుండా సరదాగా ఒక కామన్ ఆడియన్గా నేను చెప్తాను. నేను థియేటర్కి వెళ్ళాలి అంటే నాకు ఆ ట్రైలర్, మీరు అన్నట్టు ఫస్ట్ ట్రైలర్ నచ్చాలి. అది ఏ యాంగిల్లో నచ్చాలి అనే క్యాలిక్యులేషన్స్ మాత్రం ఇప్పటివరకు ఎవరికి తెలియదు, ఎవరికి తెలియదు. తెలిస్తే ఏది ఇస్తారు. సో మనం తీసిన సినిమా ప్రాపర్ ఆడియన్కి కన్వే అవ్వడానికి మనం ఇచ్చేది ట్రైలర్. సో ఆ ట్రైలర్ని బేస్ చేసుకొని ఓహో ఈ కథ, ఈ సినిమా ఈ సినారియోలో ఉంటుందా, ఇందులో ఈ ఎలిమెంట్స్ ఉన్నాయా, అవన్నీ బేస్ చేసుకొని నేనైతే యాజ్ అ ఆడియన్గా నేను థియేటర్కి వెళ్తాను. ఇంకోటి ఏంటంటే సరే ఇండస్ట్రీ పరంగా నేను ఇండస్ట్రీలో వర్క్ చేస్తున్నాను కాబట్టి ప్రతి సినిమాకి వెళ్ళాలి, నేను వెళ్తాను కూడా. బట్ నేను ఇందాక చెప్పింది యాజ్ అ ఆడియన్గా. ఆర్టిస్ట్గా నేను చెప్తానంటే సార్, మంచి సినిమా, మంచి ట్రైలర్, మంచి పాటలు ఉన్నప్పుడు సినిమా మీద ఒపీనియన్ వేరే ఉంటుంది. అండ్ డెఫినెట్లీ ఆడియన్స్ వస్తారు. ఆడియన్స్ కూడా మంచి సినిమా ఉంటే థియేటర్లో సార్ మన తెలుగు రాష్ట్రాల్లో, ముఖ్యంగా భారతదేశం మొత్తంలో ఎంటర్టైన్మెంట్ అంటేనే సినిమా. మిగతా ఎంటర్టైన్మెంట్స్ చాలా తక్కువనే. ఈ మధ్య ఫోన్స్ రావడం, గేమింగ్ జోన్లు ఇవన్నీ రావడానికి కొంచెం ఈ 5-10 ఇయర్స్లో అవి కొంచెం స్టార్ట్ అయినాయి. కానీ బయట అదర్ కంట్రీస్లో ఎంటర్టైన్మెంట్ యాంగిల్ చాలా ఉంటాయి. మన భారతదేశంలో, ముఖ్యంగా మన తెలుగు రాష్ట్రాల్లో మాత్రం సినిమా అంటేనే ఎంటర్టైన్మెంట్. సో తప్పకుండా మంచి సినిమా ఉంటే థియేటర్స్కి ఆడియన్స్ వస్తారు అని నేను నమ్ముతాను సార్. సార్ మీరు అన్నట్టు మన తెలుగు రాష్ట్రాల్లో బిఫోర్ కరోనా ఏదైతే ఉందో 2019 ముందు మనకి సినిమా ఒకటే ప్రధానమైన ఎంటర్టైన్మెంట్. అవును సార్. ఇప్పుడు వేవ్స్ మారిపోయినాయి. మనం కొరియన్ డ్రామాస్ చూస్తున్నాము. తర్వాత ఓటీటీ ప్లాట్ఫామ్స్ వచ్చిన తర్వాత నెంబర్ ఆఫ్ వెబ్ సిరీస్లు తెలుగు లాంగ్వేజ్లో వస్తున్నాయి. 7 లాంగ్వేజ్, 8 లాంగ్వేజ్ వచ్చిన తర్వాత వాడు ఇంట్లో కూర్చో మన బెడ్రూమ్లోకి వచ్చేసింది సినిమా. మనం థియేటర్కి వెళ్ళక్కలేదు, వచ్చేసినప్పుడు వాడు ఎంతో ఎగ్జైట్ అయితే తప్ప ఆడియన్స్ థియేటర్కి రావట్లేదు. వాడిని రప్పించడమే పెద్ద టాస్క్. ఒక అద్భుతం చేస్తే తప్ప, వాడు అద్భుతంగా ఎగ్జైట్ అయితే తప్ప సినిమాకి రాని పరిస్థితి. ఇప్పుడు చెప్పండి హీరోగా. అదే చెప్పాను సార్, ఇందాక చెప్పినట్టు నేను మళ్ళీ అదే చెప్తున్నాను. ఇప్పుడు మీరు అన్నది కూడా ఎంటర్టైన్మెంట్, మీరు ఎంటర్టైన్మెంట్ జోన్లో సినిమానే మాట్లాడారు మీరు కూడా. ఇప్పుడు మీ క్వశ్చన్లోనే ఆన్సర్ ఉంది. మన తెలుగు రాష్ట్రాల్లో, భారతదేశం మొత్తంలో ఎంటర్టైన్మెంట్ సినిమా నేను ఇందాక చెప్పినట్టు మీ క్వశ్చన్లో కూడా మీరు అదే చెప్పారు. బయట వెళ్తే వేరే ఫన్ ఎలిమెంట్స్ చాలా ఉంటాయి వేరే అదర్ కంట్రీస్లో. మనకి సినిమా చాలా, మన వాళ్ళకి సినిమా అంటే పిచ్చి, సినిమా అంటే చాలా ఇష్టం. మంచి సినిమా వస్తుందంటే 100% ఎవరికి చెప్పాల్సిన అవసరం లేదు. మౌత్ టాక్ త్రూ వాళ్ళు థియేటర్కి వస్తారు. అది ఆర్టిస్ట్గా చెప్తున్నాను నేను. ఈ మధ్యకాలంలో చిన్న సినిమాలు చాలా అండి సార్. ఆయి కానీ లేకపోతే కమిటీ కుర్రోళ్ళు కానీ చాలా చిన్న సినిమాలు బాగుందంటే చాలు ఊహించట్లేదు, 100 కోట్ల దాకా వెళ్తున్నాయి. అవును సార్. లేదు అనుకుంటే 11:30 షోకే దుకాణం సర్దేస్తాం. ఇక దాన్ని దేవుడు కూడా కాపాడలేడు. బాగుంటుందా బాగాలేదు అనేది మీ ట్రైలరే డిసైడ్ చేస్తుంది. సో ఓవరాల్గా ఎటువంటి జానర్ ఆఫ్ మూవీ చేయాలి? ఇప్పుడు 23 చేశారు, 22 చేశారు, కాప్ స్టోరీ. తర్వాత షష్టిపూర్తి కంప్లీట్ ఫ్యామిలీ డ్రామా, కుటుంబం మొత్తం తలెత్తుకుని చూసే సినిమా. ఎందుకంటే ఈ మధ్యకాలంలో టీవీ చూడాలన్నా, సినిమాకి వెళ్ళాలన్నా చిన్నపిల్లలతో వెళ్తే వాళ్ళ కళ్ళు మూయాల్సిన పరిస్థితి, లేకపోతే చెవులు మూయాల్సిన పరిస్థితి. ఫ్యామిలీకి మొత్తం కూర్చుంటే ఎప్పుడు హఠాత్తుగా డైలాగ్ వచ్చేస్తుందని భయం వేస్తుంది. నిజంగా ఆడపిల్లల తండ్రులు అయితే ఇంకా ఏం వస్తుందో అని కొంచెం కంగారుగా పాపం ఏదో సీన్ వస్తున్నప్పుడు అటు వెళ్ళమని పంపిస్తాం. అటువంటిది లేకుండా హాయిగా షష్టిపూర్తి టైటిల్ పెట్టారు కాబట్టి కళ్ళు మూసుకుని 2 కళ్ళు తెరిచి పైకి ఇట్లా చూసే సినిమా తీశారు కాబట్టి అభినందన. సూపర్ సార్. సార్ నెక్స్ట్ ఎటువంటి జానర్ అంటే మీకు ఇష్టం? నెక్స్ట్ ఏ జానర్ ట్రై చేస్తారు? నేనైతే ఏ జానర్కి స్టిక్ ఆన్ అవ్వలేదు సార్. ఏదైనా కథ బాగుందా, ఆ కథ జనాల్లోకి తీసుకెళ్తే చూస్తారా, ఆ జాగ్రత్తలు పడి ఆ కథను ఓకే చేసుకొని ముందుకెళ్దామని తప్ప ఇదే జోనర్ చేస్తానని స్టిక్ ఆన్ అయితే అవ్వలేదు సార్ ఇప్పటికైతే. అండ్ ఇంకోటి నాకు ఇష్టంగా ఏదో
బియాండ్ ఇవన్నీ పక్కన పెట్టేస్తే నాకు మైథలాజికల్ జోనర్ కొంచెం ఇష్టం అండ్ సూపర్ హీరో క్యారెక్టర్స్ వస్తే ఇంకొంచెం ఆ పర్సనల్ ఇన్నర్ ఫీలింగ్ కానీ అవి కూడా స్టిక్ ఆన్ అయితే కాదు. ఆ రెండు హై బడ్జెట్ ఫిల్మ్స్ సార్. మీరు రెండు చెప్పిన జానర్లు కూడా మామూలు ఈ బడ్జెట్లో తీయడానికి రెండు వర్కౌట్ అవ్వవు. అవునండి. కొంచెం బడ్జెట్ పెంచాలి. అవును సార్. మంచి డైరెక్ట్ బడ్జెట్ అంటే ఇప్పుడు మనం సినిమా రిలీజ్ అవుతుంది, జనాలు రేపు థియేటర్లో చూస్తారు, వాళ్ళు ఎంత ప్రేమిస్తారా అనేది ప్రపంచం చూస్తుంది. దాని తర్వాత ఇక బడ్జెట్లు అనేది ఒకసారి ఇష్టపడతారు అంటే బడ్జెట్లు ఆటోమేటిక్గా అన్ని కుదురుతాయి కదా సార్. అన్ని కుదరదు సార్. బేసిక్గా ఇండస్ట్రీకి రావడానికి మోటివేషన్ ఎవరు, ఇన్స్పిరేషన్ చేసిన హీరోలు ఉంటారు? సెల్ఫ్ ఇన్స్పిరేషన్ సార్. నేను ఎవరు, ఏ హీరో కానీ? సినిమాలు చూసి అందరి దగ్గర నుంచి చాలా నేర్చుకుంటూ ఉంటాను. హీరోలు చాలామంది అందరి హీరోలు ఇష్టమే. ఒక పర్టికులర్గా ఒక హీరో, పెద్ద హీరో గారి పేర్లు అలా చెప్పి వేరే వాళ్ళని అలా చెప్పుకోవద్దు. బట్ అందరి దగ్గర నేర్చుకోవడానికి చాలా దొరుకుతుంది. నేను కొత్త వాడిని కాబట్టి అందరి బ్లెస్సింగ్స్ నాకు కావాలి. అండ్ మంచి కాన్సెప్ట్తో వస్తున్నాను కాబట్టి తప్పకుండా అందరు నన్ను బ్లెస్ చేస్తారనే మనస్ఫూర్తిగా అనుకుంటున్నాను. నేర్చుకోవడం ఇంపార్టెంట్ సార్. ఎప్పుడైనా పర్టికులర్గా ఒక హీరోని అని కాకుండా అన్ని సినిమాలు చూస్తూ ఉండాలి. నేను ఆర్టిస్ట్గా ఎదగాలంటే నాకు అందరు అవసరము. అందరు సినిమాలు చూడాలి. ఏ సినిమా నుంచి నేను ఏం తీసుకోవాలనేది ఆ పర్సనల్గా నేను తీసుకొని డెవలప్ అవ్వాలి. అది నా గోల్ సార్. సార్ సినిమా చూసేసారు, ఫస్ట్ కాపీ వచ్చేసింది. హీరో హ్యాపీగా ఉన్నాడా, ప్రొడ్యూసర్ హ్యాపీగా ఉన్నాడా? ప్రొడ్యూసర్ అయితే హ్యాపీ సార్. హీరోగా కూడా హ్యాపీ. బట్ నేను మొదటిసారి నా సినిమా ఫస్ట్ థియేటర్లో బయటికి వస్తుంది, బిగ్ స్క్రీన్లో నన్ను చూసి ఆడియన్స్ ఎలా రియాక్ట్ అవుతారా అనేది అక్కడ బ్రెయిన్ తిరుగుతుంది ఇలా. ప్రొడ్యూసర్ హ్యాపీ అంటే బిజినెస్ అంతా అయిపోయింది సార్? ఆల్మోస్ట్ అయిపోయింది సార్. సూపర్. అయితే తిరగలేదు లేదు. ఇక ఆడియన్స్ ఎలా రిసీవ్ చేసుకుంటారు అనేది తప్పకుండా మంచిగా రిసీవ్ చేసుకుంటారు సార్, అది నో డౌట్. బట్ ఏంటంటే నేను ఇప్పుడు వాళ్ళందరూ సీనియర్స్, నేను ఒక్కడిని కొంచెం కొత్త కాబట్టి వాళ్ళు అంటే నా క్యారెక్టర్ని ఎలా ఎంజాయ్ చేస్తారు అనేది. సార్ ఈ మధ్యన సినిమాలు తీస్తున్నారు కానీ కథ ఉంటలా. అదృష్టం కొద్దీ మీ దాంట్లో కథ ఉంది. మొన్న ఎందుకంటే మోహన్ కృష్ణ గారు మా సినిమాలో కథ ఉంది, అదృష్టవశాత్తు మా సినిమాలో కథ ఉందని చెప్పాడు. అలాగే సినిమాలో కథ ఉంది, దాని గురించి ఏంటి సార్? కథ ఉంటే, మంచి కథ ఉంటే ఆడియన్స్ వాళ్ళే వస్తారు. కరెక్ట్ సార్. తప్పకుండా. ఆల్ ద బెస్ట్ సార్. ఫైనల్గా ఏం చెప్తారు ఆడియన్స్కి? ఎందుకంటే ఇప్పుడు సినిమా చూస్తున్నారు, ఒక ట్రైలర్ రిలీజ్ చేస్తున్నారు, మంచి సినిమా, మంచి పాటలు ఉన్నాయి, ఒక కంప్లీట్ ఫ్యామిలీ మొత్తం కలిసి చూసే సినిమా, ఏం చెప్తారు ఆడియన్స్కి? మే 30న షష్టిపూర్తి సినిమాతో మీ ముందుకు వస్తున్నాము. దయచేసి థియేటర్స్కి మీ ఫ్యామిలీతో సహా, మీ స్నేహితులతో సహా థియేటర్కి వెళ్ళి ఆ సినిమాని థియేటర్లో ఎక్స్పీరియన్స్ అవ్వండి. మీకు మంచి అనుభూతి చెందుతుందని నేను పర్సనల్గా నమ్ముతున్నాను. మీరు మా సినిమాని ప్రేమిస్తారని, మా సినిమాని ఆదరిస్తారని, నన్ను కూడా మీ బ్లెస్సింగ్స్ నాకు ఇస్తారని కోరుకుంటున్నాను. దయచేసి సినిమాని థియేటర్లో చూడండి. ఆ థియేటర్లో ఎందుకు చూడాలని నేను అంటున్నాను అంటే, ఇళయరాజా గారు ఇచ్చిన టచ్ కానివ్వండి, ఆ బ్యాక్గ్రౌండ్ స్కోరు, ఆ విజువల్కి తగ్గట్టు తోట గారి పని, అవన్నీ మీరు ఫీల్ అవ్వాలి అంటే ఆ బిగ్ స్క్రీన్ ఎంజాయ్ చేయాలి. అందుకే థియేటర్కి రావాలని కోరుకుంటున్నాను. ఆల్ ది బెస్ట్ సార్. సినిమా తప్పకుండా చూస్తారు, ఎందుకంటే ఈ మధ్యకాలంలో కంప్లీట్ ఫ్యామిలీ మూవీస్ వచ్చి చాలా కాలమైంది. ఫ్యామిలీస్ మొత్తం కలిసి ఏదో పెద్ద సినిమాలకు వెళ్తున్నారు తప్ప ఫ్యామిలీస్ని కదిలించే సినిమాలు రావట్లేదు. మీ సినిమా నాకు తెలిసి 30న ఫ్యామిలీస్ మొత్తం కలిసి మీ సినిమా చూడాలి. ఎందుకంటే రాజా గారి కోసం తోటతరణి గారు లెజెండ్స్ మొత్తం కలిపి సినిమా చేశారు. కిరమారి గారితో పాట రాపిచ్చారు. మామూలు సాహసాలు చేయలేదు సినిమా మొత్తం మీద. ఓవరాల్గా సాహసాలని కాదు సార్, ఇప్పుడు అదే కథ బాగుంటే మనం ఎక్కడికైనా వెళ్ళడానికి బాగుంటుంది. మన సంకల్పము అండ్ మన కోరిక అన్నీ బాగుండి దాంతోపాటు మంచి కథ ఉంటే మనం వెళ్ళినప్పుడు అన్నీ జరుగుతాయి. సో మేము కూడా అంత గట్టిగా ఏం ప్లాన్ చేసుకొని చేయలేదు. బట్ అదో డెస్టినీయో లేదంటే ఆ దేవుడు అంత గట్టిగా ప్రేమించి మా మీద అంత వర్షం కురిపించాడు, అదే ఫీల్ అవుతాను సార్ నేను ఇప్పుడు. ఆల్ ద బెస్ట్ సార్. ఇది రూపేష్ గారితో చిన్న చిట్ చాట్. ఎందుకంటే తెలుగులో మంచి సినిమాలు రావట్లేదు అంటున్నారు. సినిమా వస్తుంది 30న, అది చూడపోతే మనమే తప్పు. ఎందుకంటే కంప్లీట్ ఫ్యామిలీ డ్రామా, ఒక ఫ్యామిలీస్ కలిపి సినిమా చూసి చాలా కాలం అయింది. ఫ్యామిలీ మొత్తం వెళ్ళి ఒక తెలుగు టైటిల్ షష్టిపూర్తి, ఆ పేరులోనే చాలా స్టోరీ చెప్తున్నారు. మీరు వెళ్ళి 30న అయితే సినిమా చూడండి, మిమ్మల్ని ఎట్టి పరిస్థితుల్లో డిసప్పాయింట్ చేయదు అని చెప్తున్నారు. పైగా రాజా గారు, తోటతరణి గారు పెద్ద పెద్ద లెజెండ్స్ని తీసుకొని కూర్చోబెట్టాడు ఆయన. సో ఆయన్ని ప్లస్ చేయండి. సినిమా ఏమాత్రం మీ డబ్బులు కానీ మీ టైం కానీ వేస్ట్ కావని చెప్తున్నారు రూపేష్ గారు. ఆల్ ద బెస్ట్ సార్. థ్యాంక్ యూ సార్.